హాయ్ పిల్లలు. హాయ్ అంకల్. ఈరోజు ఏం చేయబోతున్నాం అంకల్? నేను బయటికి పోయి వస్తాను పిల్లలు, మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. మేము ఇంట్లో ఇద్దరమే ఉండలేం అంకల్. ఏం కాదు అంకల్, మేము ఉంటాంలే, మీరు వెళ్ళండి. సరే పిల్లలు, జాగ్రత్త మరి. నేను నా రూమ్కి వెళ్తున్నాను రా, నువ్వే హాల్లో ఉండు. నేను ఒక్కడనే ఉండలేను రా, నాకు భయం అవుతుంది. దేనికి రా భయం, మూసుకొని కూర్చో. వామ్ము, నేను ఒక్కడనే ఉండలేను. ఒక పని చేస్తాను, నేను నా ఫ్రెండ్ని పిలుస్తాను. నేను సోమేష్కి ఫోన్ చేస్తాను. హలో రే సోమేష్, త్వరగా నా ఇంటికి వచ్చేరా. రే ఏమైందిరా, ఎందుకు బయటకు వచ్చావు? అది ఒక పని ఉందిరా. అరే నన్ను ఎందుకు చంపుతున్నావురా, నా గొంతు నొప్పి. అదంతా నీకు అనవసరం, ఇప్పుడు చావు. ఇప్పుడు వీడు చచ్చిపోయాడు. నేను పోలీసులను పిలిచి నా రూమ్కి వెళ్ళిపోతాను. అప్పుడు దాకా వీడి ఫ్రెండ్ సోమేష్ వచ్చేస్తాడు. పోలీసులు వాడిని జైలుకి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు నేను నా రూమ్కి పోయి పోలీసులకు ఫోన్ చేస్తాను. ఆ తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఏంటి వీడు హాల్లో పడుకుండు? అయినా ఈ ఎడ్డోడికి ఏం తెలుసులే, లేపి చూద్దాం. వీడు నేను ఫోన్ చేసి రమ్మని చెప్పి హాయిగా హాల్లో పడుకుంటుండేంది హౌలవాడు. లేపి చూద్దాం ఒకసారి. రేయ్ లేరా, రేయ్ ఏమైందిరా నీకు? వామ్మో, వీడు చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? వీడిని ఎవరు చంపారో కానీ నేను ఇక్కడ ఉంటే కేసు నా మీద దొబ్బేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఏయ్ అక్కడే ఆగు. ఎవరు నువ్వు, ఎందుకు ఉరుకుతున్నావు? సార్ నాకేం తెలియదు సార్. వీడే నాకు ఫోన్ చేసి రమ్మంటే వచ్చినా సార్. ఇక్కడ చూసే వీడు చచ్చిపోయానో నాకేం తెలియదు సార్. నాటకాలు ఆపరా, పదా స్టేషన్కి. నేను పోలీసు అని నీకు తెలియదు అనుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు బాబు, వీడే వీడిని చంపింది. నేను వీడిని జైలుకి తీసుకెళ్తాను. రే నీ పేరేంట్రా? సార్ నా పేరు సోమేష్ సార్. నేను వాడి ఫ్రెండ్ని. వాడు నన్ను పిలిచాడని నేను వచ్చినా సార్. రే అయినా నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదరా, వీడు ఎలా చనిపోయాడో నీకు తెలీదా? నువ్వు ఎక్కడున్నావు? అంకుల్ నాకేం తెలియదు అంకుల్, నేను వాడికి చెప్పి రూమ్ లో పోయి పడుకున్నాను అంకుల్. రే నువ్వు రారా పోలీస్ స్టేషన్కి. బాబు నేను వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఈ బాడీని కూడా తీసుకెళ్తాను. డాక్టర్స్ పోస్ట్ మార్టం చేస్తారు. అప్పుడు దాకా నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. సరే అంకుల్. నీకేమైనా క్లూ దొరికితే మాకు వెంటనే చెప్పు. సరే అంకుల్. అమ్మయ్య, అందరూ వెళ్ళిపోయారు. వీడిని నేను చంపేశాను. మిగతా వాళ్ళ చావు కూడా నా చేతుల్లోనే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఐబిల్లా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పార్ట్ 1కి సపోర్ట్ చేయండి. పార్ట్ 2 కమింగ్ సూన్.